హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారాజు. మీరు చూస్తున్న రైతు కలం యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు డేట్ వచ్చేస్తే 10/6/2026, 10th June 2026. ఈరోజు మనకు మామిడి ధర ఎలా ఉందో తెలుసుకుందాం. మనకు ఈరోజు మనము చిత్తూరులో చిత్తూరులో బెనిషా కవర్ కట్టింది వచ్చేస్తే మనకు 30 నుంచి 42 రూపాయల కిలో పడ్డది. 35 to 42 ఆ రేంజ్లో మధ్య నడుస్తుంది కవర్ కట్టింది. బెనిషా నార్మల్ అయితే మనకి 18 to 26, 27 రూపీస్ మధ్య నడుస్తుంది. దీనికి కవర్ కట్టిన దానికి నార్మల్ దానికి తేడా అయితే మనకు రేట్లో తేడా కనబడుతూనే ఉంది. నెక్స్ట్ మనకు మల్లికా వచ్చేస్తే 25 నుంచి 30 రూపాయల మధ్య నడుస్తుంది నార్మల్. మనకు కొంచెం కవర్ కట్టింది ఒక 5-10 రూపాయలు తేడా ఉంది. ఇందులో కూడా 25 to 30 ఇది నడుస్తుంది. ఒక 30 to 40 రూపీస్ మధ్య కవర్ కట్టి నడుస్తుంది. కాలేపాడు వెరైటీ వచ్చేస్తే మనకు 35 నుంచి 42 రూపాయల మధ్య నడుస్తుంది, 35 to 42. నెక్స్ట్ హిమాయత్ వచ్చేస్తే 50 నుంచి 60-65 రూపాయల మధ్య నడుస్తుంది. ఇది మనకు 50 to 60-65 రూపీస్ మధ్య నడుస్తుంది. ఇది హిమాయత్. నెక్స్ట్ పుల్లూరా గుజ్జు వెరైటీ వచ్చేస్తే 8 రూపాయలు నడుస్తుంది, 8 రూపీస్ కేజీ. మనకు పుల్లూరా నార్మల్ వచ్చేస్తే 10 నుంచి 12 రూపాయల మధ్య నడుస్తుంది. పుల్లూరా రేట్ అయితే చాలా డౌన్ అయింది. ఇది మనకు ఆల్మోస్ట్ తోతాపూర్ రేట్కి వచ్చేస్తుంది. మరి ఇంత ఘోరంగా అయితే చాలా కష్టం. ఇది నిజానికి ఇది రేట్ ఉంటుంది అనుకున్నా, ఇది కూడా చాలా తక్కువ ఉంది. నెక్స్ట్ కదిరి వచ్చేస్తే గుజ్జు వెరైటీ వచ్చేస్తే మనకు ఇది కూడా 18 రూపాయలు ఉంది, 18 రూపీస్ కేజీ. మనకు కదర్ వెరైటీ నెక్స్ట్ ఇది నార్మల్ వచ్చేస్తే మన మంచి క్వాలిటీగా వచ్చేస్తే 20 నుంచి 23 రూపాయల మధ్య నడుస్తుంది, 20 to 23. ఇది కూడా మనకు 28 దాకా ఉండే, ఇప్పుడు మనకు 23కి వచ్చేసింది, 20 నుంచి 23కి వచ్చేసింది, 5 రూపాయల దాకా తగ్గుతూనే ఉంది. ఇది ఇంకా కాదర్ రేట్ వచ్చేస్తే. నెక్స్ట్ తోతాపూర్ వచ్చేస్తే మనకు 12 నుంచి 16 రూపాయలు నడుస్తుంది, 12 to 16 రూపీస్. అదే మనకు ఫ్యాక్టరీకి అయితే మనకు 4, 5, 6 రూపాయలు కూడా నడుస్తుంది. ఇది చాలా ఘోరం ఉంది. ఈ చిత్తూరులో ఇంత ఘోరం ఉంది. ఇప్పుడు మన పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డిస్టిక్లో ఇంత ఘోరం అంటే అసలు దాన్ని కొంచెం చర్యలు తీసుకోవాల్సింది. ఎందుకింత నెగ్లెక్ట్ చేస్తున్నా నాకు అర్థమైతే. ప్రతి గవర్నమెంట్ వచ్చిన సేమ్ ఇదే సిచ్యువేషను. అసలు ఈ తోతాపూర్ చెట్లు ఉంచన్నా రేటు ఇంత 4 రూపాయలు అంటే అసలు ఏమొస్తుంది? కాయలు తెంపనీకి ఏమవుతుంది, లేబర్కి ఏమొస్తుంది, నింపనీకి ఏమొస్తుంది, ట్రాన్స్పోర్ట్ తీసుకురానికి ఏమొస్తుంది, దానికి అంతా ఇప్పుడు 4 రూపాయల కంటే అసలు అడిగిపోయి మనం ఎవరైనా డెలివరీ చేయడానికే 4 రూపాయలు తీసుకుంటారు కదా. అంత తక్కువ ఎందుకు వేస్తున్నా నాకు అర్థం అవ్వట్లేదు. గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకోవాలి. కనీసం మినిమం ఇంత రేట్ పెడితే అది బాగుండేది. నెక్స్ట్ మనకు ఏదైనా ఒక మామిడికాయ లాంటిది ఒకటి తెంపనీకి ఇప్పుడు అంత పెద్ద చెట్టుకు మనకు 1 కిలోకి మనకు 2.5 రూపాయలు కాస్టే వస్తుంది. మనకు దానికి ట్రాన్స్పోర్ట్కి కనీసం రూపాయి నుంచి రూపాయిన్నర 2 రూపాయల దాకా తీసుకుంటారు. ఇక్కడనే 4 రూపాయలు పోయింది. తెంపిన వాళ్ళకి ఏంది, మన చెట్టు పెట్టిన వాళ్ళకి ఏంది, దానికి మందులు కొట్టాలి, మళ్ళీ టైంకు మా పూతరానికి నీళ్ళు కట్టనీకి. ఇప్పుడు వాటర్ రావాలంటే మళ్ళీ ఎలక్ట్రిసిటీకి కావచ్చు, విద్యుత్ కావచ్చు, మొత్తానికి అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎన్నిసార్లు మందు కొట్టాలి? నాకు తెలిసిన వాళ్ళే 12 సార్లు కూడా కొట్టిన మంది అన్నారు. ఇప్పుడు నాకు ఇది చెప్తే పెద్ద హిస్టరీ ఉంటుంది, కానీ గవర్నమెంట్ కొద్దిగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. దీనికి ఆఫీసర్ కానీ ఏం చేస్తుర్రో దీనికి కనీసం గిట్టుబాటు ధర ఒక 10-15 రూపాయలు ఉన్నా కూడా బాగుండేది. తోతాపూర్ అయితే మరీ ఘోరంగా ఉంది సిచ్యువేషన్. ఒకసారి మీరే ఇది అర్థం చేసుకోర్రి. నెక్స్ట్ మనకి ఇంకా నెక్స్ట్ మన కరీంనగర్కి వచ్చేస్తే కరీంనగర్లో బెనిషా వచ్చేస్తే 27, 31, 28, 30 ఈ రేట్ మధ్య నడుస్తుంది. 27 to 30, 31 రూపీస్ మధ్య నడుస్తుంది. కొంచెం క్వాలిటీ ఉంటే 35 దాకా అవుతుంది అంతే. మొన్న మనకు 50 దాకా అయింది కవర్ క్వాలిటీ. కాకపోతే ఇప్పుడైతే రేట్ డౌన్ అయింది. నిన్న మొన్న మరి ఎందుకు రేట్ డౌన్ అయిందో నాకు అర్థం అవ్వట్లేదు. కాకపోతే ఇది ఇంత రేట్ అయితే ఇంత కాకుండా నిన్న మొన్న చూస్తే మొన్న మనకు తక్కువ వచ్చినాయి అన్నారు, మళ్ళీ ఈ మధ్య కొంచెం అయితే బండ్లు ఎక్కువ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే మనకు తెలంగాణలో కొంచెం బెనిషాన్ కానీ పర్టికులర్ రేట్ పెరిగినా కూడా ఆంధ్ర రాయలసీమ సైడ్ రేట్ డౌన్ ఉండేసరికి ఆంచల్ వస్తుంది, మాలు తమిళనాడు నుంచి వస్తుంది. సో అట్లా అయ్యేసరికి రేట్లు డౌన్ అవుతాయి అంటున్నారు. కానీ సిచ్యువేషన్ ఈసారి నాకు తెలిసి చాలా తక్కువ కాసింది కాయ, అయినా కూడా రేట్లు ఇంత డౌన్ ఇప్పటికైనా పెరుగుతుంది అనుకున్నాం అందరం. కాకపోతే ఇప్పటికి కూడా పెరగట్లేదు. మ్యాక్సిమం కాయ ఉన్న వాళ్ళు మాత్రం అమ్మేసుకుంటుండండి. కాయ తెంపి అమ్మేసే ప్రయత్నం చేయండి. నేను నాకు అడిగిన వాళ్ళకు కూడా చాలామందికి ఇది చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటికి మనం June 2nd వీక్ వచ్చేసినాం, June 10th అయిపోయింది. ఇప్పటికీ కాయ చాలా చోట్ల తెలంగాణలో నేను చాలా చోట్ల చూసినా కాయ పండు వండి కింద పడిపోతుంది. అయినా కూడా ఎందుకో మరి వాళ్ళు ఎక్కువ రేటుకు మాట్లాడుకొని తక్కువకు తెంపలేకపోతున్నారు. ఎందుకంటే తోట రైతులు అమ్ముకోలేకపోతున్నారు, పట్టినోళ్ళు అమ్మలేకపోతున్నారు. మ్యాక్సిమం అయితే ఎలాగో సెట్ చేసుకొని అమ్మేసుకుని ప్రయత్నం చేయండి. ఎందుకంటే దానికి ఎంతో ఖర్చు వస్తుంటుంది. మనం అట్లా వేసి పెడితే మాత్రం ఏం రాదు. ఇదొకటి ఆలోచించండి. నెక్స్ట్ మహారాష్ట్ర వచ్చేస్తే మనకు లాతూర్లో బెనిషాన్ వచ్చేసి 56 రూపాయల కిలో అయింది, 56 రూపీస్ కేజీ అయింది. మరి ఆ రేట్ ఇక్కడ దాకా అయితే రావట్లేదు. మరి ఎక్కడ మిస్ అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. నెక్స్ట్ మనకు కేసరి కానీ దశరి కానీ ఇది కూడా మనకు 60 నుంచి 80 రూపాయల మధ్య నడుస్తుంది, మహారాష్ట్ర, నాందేడు ఈ సైడ్. నెక్స్ట్ హైదరాబాద్ వచ్చేస్తే మనకు నిన్న 400 నుంచి 450 రూపాయలు బండ్లు వచ్చినాయి, 450 దాకా బండ్లు వచ్చినాయి అంటున్నారు. నిన్న వర్షం కూడా పడ్డది. సో దానివల్ల కూడా కొంచెం రేటు ఫ్లక్చువేట్ అయింది.
రేట్ నిన్న భారీ ఏం అంతకుముందు ఉన్నంత పెరగట్లేదు. ఒక కవర్ కాయ వచ్చేస్తే మనకి 50 రూపాయలు ఉంది బెనిషాను, 50 రూపీస్ కేజీ. మనకు నార్మల్ వచ్చేస్తే 25 to 40 రూపాయల దాకా నడుస్తుంది, 25 నుంచి 40 రూపాయల దాకా నడుస్తుంది. ఫైనల్గా వచ్చేస్తే మనకి 20, 25, 30, 35 టాప్ 40 దాకా నడుస్తుంది. కవర్ కాయ వచ్చేస్తే 50 రూపాయల దాకా నడుస్తుంది. ఇది మనకు బెనిషాన్ రేట్లు. నెక్స్ట్ రైల్వే కోడూరులో వచ్చేస్తే 3 నుంచి 4 రూపాయలు పడుతుంది తోతాపురి. ఏం మిగలట్లేదని అంటున్నారు రైతులు, ధర్నా చేస్తున్నారు. ఎంతమంది ఏం చేసినా కూడా ప్రభుత్వం అయితే దీని మీద చర్యలు తీసుకోవట్లేదు. కొంచెం చూద్దాం, మంచి నెక్స్ట్ అయినా మంచి డెసిషన్ తీసుకుంటుంది అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇది ఎస్పెషల్లీ ఇంకా చిత్తూరులో అయితే రేట్లు డౌన్ అవుతున్నాయి, ఇది ఒకటి చూడాలి మనం. నెక్స్ట్ తమిళనాడులో వచ్చేస్తే బెనిషాన్ 20 నుంచి 25 రూపాయల మధ్య నడుస్తుంది, 20 to 25. కాలాపాడు రేట్ వచ్చేస్తే 20 రూపాయల నుంచి 40 రూపాయల మధ్య నడుస్తుంది, 20 to 40 రూపీస్. ఇంకోటి ఏంటంటే నేను చెప్పే సలహా ఏంటంటే, చాలా వరకు ఇప్పుడు తోతాపూర్ అయితే టైం అయిపోయినట్టు అనిపిస్తుంది. మ్యాక్సిమం తోతాపూర్ కొంచెం పెట్టే వాళ్ళైతే తోతాపూర్ తగ్గించండి. ఇదొకటి నాకు నా సలహా. మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా మార్కెట్ అయితే మార్కెట్ భారీగా పెరగట్లేదు, అందుకే నేను కూడా దాని మీద పెద్ద వీడియో చేయట్లేదు. కాబట్టి ఒకరిద్దరు మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. మార్కెట్ అయితే పెద్ద చేంజ్ ఏం అవ్వట్లేదు. కాయ తెంపేస్తుండండి, ఎక్కువ రోజులు ఉంచుకున్నా కూడా ఏం లాభం లేదు. మనకు కింద పడ్డ పండు ఏర్పడది, అది డిప్రిసియేషన్ చాలా అయిపోతుంది, మనకు వెయిట్ కూడా తగ్గుతుంటుంది. సో అది కూడా అర్థం చేసుకొని కాయ తెంపేసుకునే ప్రయత్నం చేయండి. ఎలాగోలా ఇప్పటికైతే రేట్ అయితే మార్కెట్ ఎంత పెద్ద పుంజుకోవట్లేదు. ఇదే ఫైనల్ ఇప్పటికీ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.